హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. నిజంగా వీళ్ళని చూస్తుంటే రోజు రోజుకి నవ్వాలా ఏడవాలా అర్థమైతలేదు. ఎదవలకి బ్రెయిన్ ఉందా లేదంటే మెదడేమైనా ముద్దుబారిపోయిందా? రిజర్వేషన్స్ అంటే వీళ్ళ జన్మ హక్కు అనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ దేనికోసం ఇచ్చినారు? ఆ రోజు అసలైన ఉద్దేశం ఏంది? ఆయన రిజర్వేషన్స్ ఇవ్వడానికి గల ప్రధాన అంశం ఏంది? దేన్ని ఉద్దేశించి ఇచ్చినారు? అంటే దున్నపోతులాగా మీరు తిని పండండి, తిని తిరగండి, పొద్దున్న నుండి సాయంత్రం దాకా పక్కలను కామెంట్ చేస్తూ ఉండండి, పని చేసుకునే వాళ్ళని గెలుకుతా ఉండండి, మేము మాత్రం మీకు రిజర్వేషన్స్ ఇస్తాము అని చెప్పినారా? దేనికోసం వీళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి? అసలు అసలు రిజర్వేషన్స్ అంటే ఏంది? వీళ్ళ జన్మ హక్క? రిజర్వేషన్స్ అనేటివి జన్మ హక్క. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినారా? ఖచ్చితంగా పుట్టిన ప్రతి వ్యక్తికి, ఎస్సీ ఎస్టీ బీసీలోని ప్రతి వ్యక్తికి రిజర్వేషన్ ఇవ్వాలా అని రాసినారా? రిజర్వేషన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది ఎవరికన్నా తెలుసా? ఎంతసేపు మాకు రిజర్వేషన్స్ మేమెంతో మాకంతా అని. ఇందాక ఒక తమ్ముడు కామెంట్ పెట్టినాడు, ఏమని? 15% ఉన్నటువంటి మీరెందుకు రాజ్యాన్ని పాలిస్తున్నారు, దీని గురించి మేము కూడా ప్రశ్నిస్తాము అట. అయ్యా నాయన బాబు, నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ సింహాన్ని ఎవరు తీసుకుపోయి సింహాసనం వేసాడ కూర్చోబెట్టలేదు, అడవికి రాజును చేయలేదు. దానికి ఉన్నటువంటి గుణము, దాని లక్షణాలే దాన్ని రాజును చేసినాయి. ఇక్కడ మీరెందుకు పాలిస్తున్నారు అంటే మీరు పాలించట్లేదు కదా. మరి మీకు పక్కల మీద పడి ఏడవడానికి ఎవడేమిస్తాడా, ఎవడెక్కడ భిక్ష వేస్తాడా, నెక్స్ట్ పూట ఎట్లా గడుస్తుందా అని ఆలోచించడానికి మీ బతుకులు సరిపోతున్నాయి కదా. అందుకే మేము పాలిస్తున్నాం. మీలో క్లారిటీ ఉంది కదా. అంటే రిజర్వేషన్స్ అంటే ఏమనుకుంటున్నారు? నాకు అర్థం కాలేదు అసలు. ఎందుకు ఇవ్వాలి మీకు రిజర్వేషన్లు? దున్నపోతులాగా ఉన్నాడు ఒక్కొక్కడు. ఎందుకు ఇవ్వాలయ్యా మీకు రిజర్వేషన్లు? రాజ్యంలో మీరు అంటున్నారు కదా, రాజ్యం 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 అని. దేశంలో మీరు ఎట్లా బతుకుతున్నారో మేము అట్లా బతుకుతున్నాం. మీరు ఎట్లా అమ్మా నాన్నకి పుట్టినారో మేము కూడా అట్లే అమ్మా నాన్నలకి పుట్టినాం. మీకు ఎట్లా 2 చేతులు 2 కాళ్ళు తలతో పుట్టినారో మేము కూడా అట్లే పుట్టినాం కదా. మీరు ఎట్లున్నారో మేము కూడా అట్లే బతుకుతున్నాం కదా. మీకు ఎందుకు స్పెషల్గా రిజర్వేషన్లు ఇవ్వాలా? మేము ఎందుకు పన్నులు కట్టాలా? భారతదేశంలో బతికేటువంటి ప్రతి పౌరునికి సమానమైన హక్కు ఉంటుంది. ఆ రోజు రాజ్యాంగం రాసినప్పుడు పాపం 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 వీళ్ళు అమాయకులు అనేసి కేవలం ఎస్సీ ఎస్టీల కోసం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నారు. అది కొంతకాలం, 5 సంవత్సరాలు మాత్రమే. అది కూడా మీకు రాజ్యాంగం గురించి బాగా మాట్లాడతారు కదా మీ నాయకులు. వాళ్ళ పేర్లు కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ఏదో వాళ్ళు చదువుకున్నారు కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఏం రాసిండ్రు అని వాళ్ళు చదువుతున్నారు కదా రోజు. ఏ ఆర్టికల్లో అయినా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలా, జీవితకాలం రిజర్వేషన్లు ఇవ్వాలా అని ఎక్కడైనా రాసుందా? చెల్లి చూపించండి. దేనికంటే దానికి రెడీ. నాతో పాటు మరి ఎట్లందరినీ నేను ఒప్పిస్తా. ఎక్కడన్నా చిన్న పదం జీవితకాలం వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలా అని రాసుంటే తెలంగాణలో ఉన్నటువంటి కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెడ్లందరినీ నేను ఒప్పిస్తా అని తలకు మాసిన వేషాలు, పనికి మాలిన డ్రామాలు. మీరెందుకు పరిపాలిస్తున్నారు? 2 తెలుగు రాష్ట్రాల్లో ఓసీ సీఎంలే ఎందుకు ఉంటున్నారు? 2 తెలుగు రాష్ట్రాల్లో రెడ్లే ఎందుకు సీఎంలు ఉంటున్నారు? ఓసీలే ఎందుకు సీఎంలు ఉంటున్నారు అంటే, ఒరే హౌలగలరా, మీకు సెన్స్ ఉందా కొంచెం అన్నా? ఎందుకు ఉంటున్నారు? వాళ్ళు పాలిస్తున్నారు. వాళ్ళకి ఆ పాలనా వ్యవస్థ, పాలనా విధానం తెలుసు. వాళ్ళకి ఎదుటోనికి సేవ చేయడం తెలుసు. ఎదుటోని ఎట్లా ఆదుకోవాలో తెలుసు. కష్టం వచ్చి అయ్యా అని పోతే వాడు తినకున్నా కూడా తీసుకెళ్లి వాళ్ళకి పెడతారు. అయినా నాకు అర్థం కాదు, సీఎం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడగాడు కదా. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా, వీళ్ళే కదా కావాలని చెప్పి మెజారిటీతో వాళ్ళని సీఎంలు చేసింది. కావాలని వాళ్ళని సీఎంలుగా ఎన్నుకున్నది ఎవరు? మీ నాయకులు కాదా? అంటే మీ నాయకులకు బుద్ధి లేదు, వాళ్ళకంటే ఎక్కువ మీకు తెలుసు అన్నట్ట. మిమ్మల్ని చూస్తుండే నాకు సామెత గుర్తొస్తుంది. నాకు స్టోరీ గుర్తొస్తుంది. వెనకటికి ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడట. రోజు అటు నుండి వెళ్తుంటే యుద్ధానికనో లేదంటే అడవికి వేట కోసమో వెళ్తూ ఉంటే అక్కడ ఒక చాకలైన పాపం రోజు బట్టలు విడుతూ కనిపిస్తూ ఉంటాడట. ఆయన రోజు చూసి 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 అరే ఎంత కష్టపడుతున్నాడు కదా, ఈయన ఒకరోజు హ్యాపీగా ఉంచుదామని చెప్పి తీసుకెళ్లి ఆ రాజ్యంలో ఏదైతే రాజు కూర్చునేటువంటి సింహాసనం ఉందో ఆ సింహాసనంలో ఈ చాకలైన తీసుకెళ్లి కూర్చోబెడతాడట. మళ్ళీ మీరు కోడిగుడ్డు మీరు ఈకలు వెతికే ప్రయత్నం చేయకండి, జస్ట్ ఇది స్టోరీ మాత్రమే, నేను విన్నటువంటి స్టోరీ. చాకలైన తీసుకెళ్లి ఆ సింహాసనం పైన కూర్చోబెట్టి ఈ రోజు వరకైతే నువ్వే రాజువి, నీ కోరిక ఏందో చెప్పు అని చెప్తాడంట. అనగానే ఒక్కసారి ఆయన ఇట్లా చుట్టూ చూసి, అబ్బాయి ఎన్ని బట్టలు ఉన్నాయి కదా, ఇవన్నీ నేనే పెడతా అంటాడట. దీని బట్టి ఏమర్థమైంది మీకు? వాడి పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి పోదు ఎక్కడ. ఎంతసేపు స్వార్థంగా పొద్దున్న సాయంత్రం దాకా వాడి ఆలోచనలు అట్లే ఉంటాయి. వాడిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినప్పటికీ వాడి బుద్ధి అయితే పోలేదు. చూసిందా? ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదే. పరిపాలించండి, ఎవరు అద్దంటున్నారు? మీలో లక్షణాలు ఉన్నాయా?
మీరే సీఎంలు అవుతారా, మీరే పిఎంలు అవుతారా, అవ్వండి. ఆపుతున్నారా రెడ్లు ఏమన్నా మిమ్మల్ని? మీరు సేవ చేయండి, మీరు పార్టిసిపేట్ చేయండి. మీకు రిజర్వేషన్లు ఇచ్చినా కూడా మీకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను వాడుకునేంత సెన్స్ లేదు, వాడుకునే తెలివి లేదు. మీరు వచ్చి రెడ్ల మీద పడితే ఎట్లా తమ్మి? 15% కాదు, 1% ఉన్నా కూడా సీఎం ఆవడే ఉంటాడు. నేను చెప్తున్నా కదా, 1% ఉన్నా కూడా సీఎం ఆవడే ఉంటాడు. ఎందుకు అంటారా? ఊళ్ళలోకి వెళ్ళి అడగండి. అయ్యా బాంచన్ అని వస్తే మా పల్లెంలో ఉన్న దిశ వాళ్ళకేస్తాం. మా కడుపు ఎండినా కూడా మేము తినకపోయినప్పటికీ, మేము ఎండిన డొక్కలతో మాడిన డొక్కలతో ఉన్నప్పటికీ మా బ్లడ్ లో ఉంటది ఆ సేవా గుణం. నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, చరిత్ర చదవండి ఒకసారి తెలుస్తుంది. 15% అనకూడదు, 5% అనకూడదు, 3% అనకూడదు, 2% అనకూడదు. ఆ కామెంట్లు చూస్తాయి వల్ల అసలు పోస్ట్కి నేను మాట్లాడినటువంటి ఆ వీడియోకి వీళ్ళ కామెంట్స్ కి సంబంధమే లేదు. ఏమన్నా అంటే ఎప్పటికీ కథలు చెప్పుకొస్తారు. రాజ్యాంగంలో రాసినారా రెడ్లందరూ భూములు జాగాలు గుంజుకున్నారని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినారా? పోనీ మీ దాతలు ఏమైనా చెప్పిండ్రా? మీకు ఏమైనా డాక్యుమెంట్స్ ఇచ్చి చచ్చిపోయిందా రెడ్లందరూ గుంజుకున్నారు మన భూములు మీరు వెళ్ళి గుంజుకోండి అని? ఇంకొకటి కామెంట్ పెట్టినాడు ఈరోజు మార్నింగ్. ఎందుకంటే వీళ్ళందరినీ హింసించి 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 మా తాతలు బతికినారట, ఏడవండి ఇంకా ఏడవండి అట. ఒరే హౌలే, ఏడవలసిన అవసరం ఎవరికి ఉంది రాబాయ్? మా కష్టం మీద మేము పడతాము, మేము కష్టపడతాము, మా పొట్ట కూటి కోసం మేము కష్టపడతాము, మా రెక్కల కష్టంతో మేము తింటున్నాము. మాకు ఎవడు ఫ్రీగా ఇవ్వట్లేదు, ఎవడిచ్చే ఉచితాల కోసం మేము వెయిట్ చేయట్లేదు. రిజర్వేషన్లు అని అడుగుతున్నారు అంటే అది అడుక్కోవడాన్ని ఏమని అడుక్కోవాలా? అయ్యా బాంచనని అడుక్కోవాలా. కుంటోళ్ళకి రిజర్వేషన్లు ఇస్తారు, ఎందుకంటే పాపం వాళ్ళు కుంటూ పోవాలి, వాళ్ళు నడవలేరు, అందరితో సమానంగా పోటీ పడలేరు, వెనకబడిపోతారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తారు. గుడ్డోళ్ళకి రిజర్వేషన్లు ఇస్తారు, వాళ్ళకు చూపు లేదు, వాళ్ళకి కనిపించదు, పాపం వాళ్ళు ఏం రాస్తుందో వాళ్ళకి తెలియదు, అందుకని చెప్పి వాళ్ళకు కొన్ని ఏందది వెసులుబాట్లు చేస్తూ రిజర్వేషన్లు ఇస్తారు. ఆడపిల్లలకి రిజర్వేషన్లు ఇస్తారు, మగవాళ్ళకంటే ఆడపిల్లలు కొంచెం ఎనర్జీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆడపిల్లలకి రిజర్వేషన్లు ఇస్తారు. వృద్ధులకి రిజర్వేషన్లు ఇస్తారు. పాపం ముసలాళ్ళు పని చేసి అలసిపోయి ఉంటారు, వాళ్ళ ఏజ్ అయిపోయింది, వాళ్ళు మనతో సమానంగా పరిగెత్తలేరు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తారు. చిన్నపిల్లలకి రిజర్వేషన్లు ఇస్తారు. చిన్నపిల్లలు వాళ్ళకి ఇంకా అంత లోక జ్ఞానం లేదు, అయ్యో పాపం అనేసి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తారు. ఇంకా ఎవరైనా ఈ పోలియో వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు ఏమైనా బ్రెయిన్ డెవలప్ కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తారు. బతకాలి కదా పాపం పుట్టినందుకు, అందుకని వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తారు. తెలివి లేదు కాబట్టి, బ్రెయిన్ సరిగా పని చేయదు కాబట్టి. మీకేం పుట్టింది? బాగానే ఉన్నారు కదా, చక్కగా ఉంటాడు. ఒక్కొక్కరు దున్నపోతులాగా కామెంట్లు పెట్టిన వాళ్ళు చూస్తే ఒక్కొక్కరిని భయంకరమైన కామెంట్లో. నిజంగా ఇక్కడ కామెంట్ పెట్టడం వచ్చినోనికి నీ ఒళ్ళొంచి పని చేసుకోవడం రాదా? నీ పిల్లల్ని నీ కుటుంబ సభ్యులను పోషించుకునేంత తెలివి నీకు లేదా? ఇక్కడ వాడే ఈ బ్రెయిన్ ఏదో అక్కడ వాడొచ్చు కదా, పనిలో చూపించవచ్చు కదా. 15% ఉన్న మీరు ఎందుకు పరిపాలిస్తారు? 10% ఉన్న మీ ఎమ్మెల్యేలు ఎందుకు అంతమంది ఉన్నారు? ఇవే కదా మీ క్వశ్చన్స్. 10% కాదు, 1% ఉన్నా కూడా ఉంటారు అంతే. నాయకత్వ లక్షణాలు ఉంటాయి, వాళ్ళ నాయకులాగా ఉంటారు, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళ గమ్యం ఏదో వాళ్ళకి తెలుసు. మీకు దిశానిర్దేశం అంటూ ఏం లేదు. ఈ పూట ఎవరేస్తారా, ఆ పూట ఎవరేస్తారా, ఎవరి ఇల్లు ఫ్రీగా ఇస్తారు, ఎవరు కరెంటు బిల్లు కడతారు, ఎవరో చీర ఫ్రీగా ఇస్తారు, ఎవరింత కిరాణం ఫ్రీగా ఇస్తారు, ఎక్కడ ఎవరి దగ్గర దోసుకోవాలా, ఇక్కడికే సరిపోతున్నాయి కదా మీ బతుకులు. ఏమన్నా అంటే రెడ్లు దోసుకున్నారు, తలా తోక లేని మాటలు. వాడు ఒకటి దొరికిండు, వాడిని పట్టుకోండి కథం. వాడు ఈరోజు మాట్లాడుతున్నాడు, బాగా వెనకేసుకొస్తారు కదా మలై పటేల్ని. వాడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? సమ్మక్క జాతరకి మేడారం జాతరలో రక్తం ఏరులై పారిందట, అక్కడికి రెడ్లు ఎంతమంది పోయినారు, ఓసీలు ఎంతమంది పోయినారు అని మాట్లాడుతున్నాడు. వాడు తెలివి ఉందా ఏమన్నా? దేవుడి దగ్గరికి నచ్చితే పోతారు, నచ్చకపోతే పోరు, మొక్కుంటే పోతారు, మొక్కు లేకపోతే పోరు. అంటే దేవుళ్ళకి కూడా కులాలు అంట కడుతున్నాడు ఆయన. అదన్నా మీరు సపోర్ట్ చేసేది. ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? తెలివి ఉంటే, నిజంగా మెదడు ఉంటే ఒకసారి చూడండి. ఇక్కడ బాగేముంది, ఇక్కడ కామెంట్లు పెట్టే ముందు ఒకసారి చూడండి, మీరే చూడండి. ఒకసారి కామెంట్లు పెడుతున్నారు అంటే మీ అందరి దగ్గర నెట్ ఉన్నట్టే కదా. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, ఏ ఉద్యోగానికి, ఏ ఎగ్జామ్ రాయడానికి ఎంత ఫీజు ఎవరు కట్టాలా, ఓసీలు ఎంత ఫీజు కట్టాలి, ఎస్సీలు ఎంత ఫీజు కట్టాలి, ఎస్టీలు ఎంత ఫీజు కట్టాలి, బీసీలు ఎంత ఫీజు కట్టాలి, ఎస్సీల ఏజ్ లిమిట్ ఎంత, ఎస్టీల ఏజ్ లిమిట్ ఎంత, బీసీల ఏజ్ లిమిట్ ఎంత, ఓసీల ఏజ్ లిమిట్ ఎంత, ఓసీలు ఎన్నిసార్లు రాయొచ్చు, ఎస్సీ ఎస్టీలు ఎన్నిసార్లు రాయొచ్చు, బీసీలు ఎన్నిసార్లు రాయొచ్చు, ఎంతమందికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని రకాల వెసులుబాట్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకి బీసీలకి, మరి ఓసీలకి ఎందుకు లేవు? వీటి గురించి ఎందుకు అక్కడ కనిపించట్లేదా మీకు? అది సెర్చ్ చేయండి కదా, అక్కడ చూసిన తర్వాత వచ్చి ఇక్కడ కామెంట్లు పెట్టండి. ఇటే రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఉంది. నిజంగా బుద్ధి లేని గాడిదల్లారా, మళ్ళీ చెప్తున్నాను, రిజర్వేషన్లు అనేది మీ జన్మ హక్కు కాదు, అయ్యో పాపం అని భిక్ష వేయడం మాత్రమే.
భిక్షం అంటావా అంటారా? భిక్షమే, 100% అది భిక్షమే. అయ్యో పాపం వీళ్ళకి తెలివి లేవు, వీళ్ళు మిగిలి అవ్వలేరు, వీళ్ళు పోటీ పడలేరు రెడ్లతో పాటు ఓసీలతో పాటు అని చెప్పి అయ్యో పాపం అని మాత్రమే భిక్షం వేశారు మీకు ఆ రోజు. ఆ భిక్షం వ్యాలిడిటీ కూడా జస్ట్ 5 years మాత్రమే, 75 ఏళ్ళు కాదు. చూడండి, రాజ్యాంగం చదువుకున్నారు కదా మీరు, బాగా చదువుకున్నారు కదా, బీసీల టీంలో ఉన్నట్టున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు. వాళ్ళకి తెలీదా రాజ్యాంగం ఎన్ని రోజులు వ్యాలిడ్ అని? ఎందుకు రాజ్యాంగ సవరణ వేయట్లేదు? నెక్స్ట్ క్వశ్చన్ ఏం తెలుసా, నేను ఈ మాట మాట్లాడితే రాజకీయ నాయకులందరూ మీ వాళ్ళే ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు మరి ఉచితాలు, వీళ్ళు ఎందుకు రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడట్లేదు, సీఎంలు మీ వాళ్ళే కదా, 2 తెలుగు రాష్ట్రాలు సీఎంలు మీ వాళ్ళే కదా, ఇవే కదా కామెంట్లు. వాళ్ళకి ఏం కావాలా రాజకీయ నాయకులకి? వాళ్ళ ఓట్లు కావాలా? వాళ్ళకి రాజ్యాంగంతో ఏం పని, రెడ్లతో ఏం పని, ఓసీలతో ఏం పని, ఎవరితో ఏం పని? వాళ్ళకి ఏం కావాలా? ఓటు బ్యాంకు కావాలా, ఓట్లు కావాలా? ఎవరి ఓటు బ్యాంకు శాతం ఎక్కువ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కలిపేసుకునేటప్పటికీ ఓట్లు ఎక్కువైతాయి కదా. మేము మెప్పు పొందాలి, మీరు చెప్పినట్టు వినాలి, వాళ్ళ చెప్పు చేతల్లో మీరు ఉండాలి, మళ్ళీ మేము సీఎంలు కావాలి అంటే మిమ్మల్ని అందరినీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలా. మిమ్మల్ని కుక్కలు అనుకొని మీకు బిస్కెట్లు వేసి, కుక్కకి బిస్కెట్ వేసినట్టు మీకు బిస్కెట్లు వేసి వాళ్ళు కుర్చీలలో కూర్చుంటున్నారు. తింటుంది ఎవరా బిస్కెట్స్ ని? మీరు కదా. చెట్ నాకు వద్దు, మాకు రిజర్వేషన్లు వద్దు అని ఎడంకాలతో తన్ని మీరు కూడా రండి పోటీకి, మీరు సీఎంలు అవ్వండి పీఎంలు అవ్వండి, ఆపుతున్నారు ఎవరైనా మిమ్మల్ని అని? తల తోకలేని మాటలు. అరే మినిమం సెన్స్ ఉండదా? మీ హక్కు కాదది. మీ అయ్య కడుపున ఉడితే, మీ నాన్న కడుపున ఉడితే, మీ నాన్నకు 2 ఎకరాలు ఉంటే దానిలోంచి ఎకరం అడిగే హక్కు మీకు ఉంటుంది. మీ నాన్న దగ్గర 10,000 ఉంటే దానిలో సగం అడిగే హక్కు మీకు ఉంటుంది. దాని హక్కు అంటారు, రిజర్వేషన్లని హక్కు అనరు. అది హక్కు కాదు. ఒకవేళ హక్కు అనుకుంటే మీకెంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉంటుంది. మీరు ఎట్లా పన్నులు కడుతున్నారో మేము అట్లే పన్నులు కడుతున్నాం కదా. మేమేం పొక్కిట్లు ఉండట్లేదు కదా. అయ్యో మీరు ఫ్రీగా ఉంటున్నారు మీకు ఎక్కడి నుండి వస్తుంది హక్కు అనడానికి లేదు కదా. మేము పన్నులు కడుతున్నాము, మాకు రైట్స్ ఉంటాయి కదా. మారండి, ఇప్పటికైనా మారండి. అడ్డం పొడుగు అడ్డమైన కామెంట్లు, అడ్డమైన వీడియోలు చేసి పరువు తీసుకోకండి. మీ పరువు మీరే తీసుకుంటున్నారు, కొత్తగా ఎవరు తీయాల్సిన అవసరం లేదు. రోజు రోజుకి బందిపోటు దొంగలాగా తయారవుతున్నారు. నిజంగా మీకు తెలుస్తుందో లేదో కానీ బందిపోటు దొంగల్లాగా తయారవుతున్నారు. ప్రతి వాడి దగ్గర ఫోన్ ఉంటుంది, అడ్డమైన పొడిగైన మాటలని మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి అడ్డదిడ్డంగా కామెంట్లు పెడతా ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, రెడ్లే ఉంటారు నాయకులు. ఎందుకంటే మేము రిజర్వేషన్ తీసుకోవట్లేదు. పొద్దున్న లేచి నుండి నైట్ పడుకునే వరకు నెక్స్ట్ ఏంది అని ఆలోచిస్తాం. నెక్స్ట్ ఏంది అంటే నెక్స్ట్ ఎవరు ఫ్రీకి ఇస్తాడు అని చెప్పి ఉచితాల కోసం కాదు. నెక్స్ట్ ఏంది అంటే నెక్స్ట్ మా ప్రణాళిక ఏంది, నెక్స్ట్ ఏం పని చేయాలా, నెక్స్ట్ ఎటు పోవాలా, దీని గురించి ఆలోచిస్తాం. మీరేం ఆలోచిస్తారు? ఏ నాయకుడు ఏది ఫ్రీగా ఇస్తాడు, ఎక్కడికి వెళ్తే ఏ రెడ్డి సార్ ఏది పెడతాడు, ఏ వెల్మైన ఏది పెడతాడు, ఎక్కడికి వెళ్ళి అన్న 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 చేతులు కట్టుకొని అడుక్కోవాలా అని ఆలోచిస్తారు. మీ గుండెల మీద చేసుకోండి. నేను మాట్లాడితే రక్తం ఉడుకుతుంది కావచ్చు, కానీ మీ గుండెల మీద చేసుకోండి. అందుకని మీరు అక్కడే ఉంటున్నారు. రెడ్లను తీసుకెళ్లి సీఎం కుర్చీలో ఎవరైనా కూర్చోబెట్టినారా? రెడ్లందరూ కలిసి తీసుకుపోయి సీఎం కుర్చీలో కూర్చోబెట్టినారా? రెడ్లను ఎవరైనా తీసుకెళ్లి మీరు రెడ్డి కదా అందుకని చెప్పి సీఎం కుర్చీలో కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టినా? సీఎం కుర్చీ బ్యాక్ సైడ్ ఏమైనా ఓసీల కోసమే అని చెప్పి రాసి పెట్టినారా? 2 తెలుగు రాష్ట్రాల్లో సీఎం కుర్చీలో ఓన్లీ ఓసీలే కూర్చోవాలా, రెడ్లు వెల్మలే కూర్చోవాలా అని ఆ సీటు వెనక ఏమైనా రాసి పెట్టినరా? సీఎం సీట్ ఏమైనా రిజర్వేషన్ లో వచ్చిందా? ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమైనా రిజర్వేషన్ లో గెలిచినారా? జనాల ఓట్లతోనే కదా గెలిచినారు. వాళ్ళలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఎదుటోడికి సేవ చేసే గుణం ఉంది. అది కూడా లేదు అంటే పైసలు పడేసి కొనుక్కునే అంత ఆర్థిక స్తోమత ఉంది. ఆ స్తోమత ఎట్లొచ్చింది? మళ్ళీ మీ తాతలు దోసుకున్నారు అనకండి. ఒక్కో రూపాయి పోగేసుకునే కష్టపడి సంపాదించుకుంటేనే వచ్చింది. కథలు బోలెడని చెప్పొచ్చు, మీకే ఉందన్నోరు, మాకు లేదా? మేము చెప్పలేమా కథలు? దేవుళ్ళకి కూడా అతను ఏం మాట్లాడుతున్నాడు వల్ల వినడానికి అసహ్యంగా లేదా? అక్కడ వనదేవతలు కాబట్టి ఎక్కువ ఎస్సీ ఎస్టీలే పోయినారట, ఎస్సీ ఎస్టీ బీసీలే పోయినారట. బుద్ధుందా వాడికి ఏమన్నా? ప్రతిసారి ప్రతి వీడియోలో రెడ్డి సీఎం రెడ్డి సీఎం రెడ్డి సీఎం అని, ప్రతి కామెంట్ లో రెడ్డి సీఎం అని మాట్లాడుతూ ఉంటారు కదా. రెడ్డి సీఎం ఉన్నాడు మీకేంది అంటే మీరంతా రెడ్లంతా సీఎంలు అయినట్టే, అసలు కుర్చీ మీది సింహాసనమే మీది అని మాట్లాడతారు కదా. పోయిండు కదా మరి, రెడ్డి సీఎం పోయిండు కదా అక్కడికి, కుటుంబ సమేతంగా పోయిండు. రేవంత్ రెడ్డి పోతే తెలంగాణలో ఉన్న రెడ్లందరూ పోయినట్టే కదా, అంతే కదా. మీ మాటలే కదా ఇవన్నీ. ఒక ఆయన సీఎం ఉన్నాడు అంటే రెడ్లందరూ సీఎంలే అన్నారు, అవునా? అట్లనే రెడ్డి సీఎం పోయినాడు కదా, మేడారం జాతరకి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు పోయినారు కదా, కుటుంబ సమేతంగా పోయినాడు కదా. అంటే ఇప్పుడు రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు పోయిండు అంటే తెలంగాణలో ఉన్నటువంటి రెడ్లందరూ పోయినట్టే కదా, ఇంకా పోలేదని అట్లా చెప్తున్నాడు. కళ్ళు కనిపించట్లే? మీ మలయ పటేల్కు కళ్ళు కనిపిస్తలేవా? అంటే టైం పాస్ కావాలా, మొత్తం మీద రెడ్ల మీద పడి బతకాలా, రెడ్ల మీద పడి ఏడవాలా?
వేరే సబ్జెక్ట్ లేదు మన దగ్గర, బయట బతుకు తెరవ ఐడియాలు ఏం లేవు, ఎట్లా బతకాలో తెలియదు, మంది మీద పడి బతకాలి. రెడ్లను బ్లాక్మెయిల్ చేసిండు, ఎమ్మెల్సీ తీసుకున్నాడు, ఇంకా 15 రోజులు 4 రోజులు అయితే ఆ పీరియడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇట్లా రెడ్ల మీద పడి యూట్యూబ్ రూపంలో ఇంత ఇన్కమ్ వస్తూ ఉంటుంది, రెడ్ల మీద పడి ఏడుస్తూ ఉండాలి. ఆయన చెప్పినట్టు మీరందరూ వినాలి. మళ్ళీ చెప్తున్నా, రిజర్వేషన్ అంటే అది మీ హక్కు కాదు. రిజర్వేషన్ అనేది మీరు అడుక్కుంటున్నారు. దాన్ని ఎట్లా అడుక్కోవాలి? తల వంచుకొని చేతులు కట్టుకొని అయ్యా బాంచన్ అని అడుక్కోవాలి. పన్నులు అందరూ కడుతున్నారు, బతికే హక్కు అందరికీ ఉంటది, వాక్ స్వాతంత్రం అందరికీ ఉంది. భారతదేశంలో బతుకుతున్నటువంటి ప్రతి పౌరునికి సమానమైన హక్కులు ఉంటాయి. రాజ్యాంగంలో రాసింది కేవలం వెనుకబడిన వాళ్ళకి, అంటరాని వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు రాసినారు. బీసీలకి కూడా బీసీ రిజర్వేషన్స్ ఎక్కడా లేదు. అది మనం అంబేద్కర్ గారు పోయిన తర్వాత రాజ్యాంగ సవరణలో తీసుకొచ్చుకుంది మాత్రమే. తెలియకపోతే తెలుసుకోండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేయకండి. అర్థమైంది అనుకుంటా. కామెంట్ పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, అడవికి సింహాన్ని ఎవరు రాజుని చేయరు. దానికి ఉన్న లక్షణాల ద్వారానే అది అడవికి రాజై కూర్చుంటది. అట్లనే రెడ్లకు ఉన్నటువంటి లక్షణం ద్వారానే, వెల్మలకు ఉన్నటువంటి లక్షణం ద్వారానే, జన్మతహా వచ్చినటువంటి పుట్టుకతో వచ్చినటువంటి లక్షణం ద్వారానే వాళ్ళు సీఎంలు అవుతున్నారు. వాళ్ళని సీఎంలను చేస్తుంది మీరే. ఈ విషయం కూడా చెప్తున్నాను, వాళ్ళని సీఎంలను చేస్తున్నది మీరే. మా ఓటింగ్ శాతం తక్కువ, మా జనాభా తక్కువ, మీకు తెలుసు. అంటే ఓట్లు వేస్తుంది ఎవరు? మీరే. మీ వాళ్ళే ఓట్లు వేస్తున్నారు. వాళ్ళు వేసేటువంటి చిల్లర కక్కుతి పడి ఓట్లు వేస్తున్నారు, సీఎంలను చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మీరు 5% ఉన్నారు, 4% ఉన్నారు, 3% ఉన్నారు కాదు. గుర్తు పెట్టుకోండి, మీరు ఎంత పిచ్చి కుక్కల్లాగా వెర్రి కుక్కల్లాగా వాగినప్పటికీ మా వాళ్ళు వీలైనంత వరకు దేశాలు పట్టుకొని పోతున్నారు అని కూడా కామెంట్లు పెడుతున్నారు. పర్వాలేదు, ఇక్కడ అవకాశాలు లేకపోతున్నారు, మీకు భయపడి కాదు. ఇక్కడ అవకాశాలు లేక, వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకి వాళ్ళ నాలెడ్జ్కి సరిపోయే అవకాశాలు ఇక్కడ లేక వాళ్ళు పక్క దేశాల్లోకి వెళ్ళిపోతున్నారు. అట్లా ఎంతమంది వెళ్ళిపోయినప్పటికీ నెక్స్ట్ ఒకవేళ జనాభా లెక్కలు చేసిన, కుల గణన చేసిన, రెడ్ల పర్సెంటేజ్ 1%, 2% వచ్చినప్పటికీ నెక్స్ట్ సీఎం మల్లారెడ్డినే రాసి పెట్టుకోండి. మీరు ఇట్లనే వాగుతూ ఉండండి, వాళ్ళు అట్లనే గెలుస్తూ ఉంటారు. సర్పంచ్గా పోటీ చేయాలి అంటే రిజర్వేషన్, ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అంటే రిజర్వేషన్, అవి ఇప్పుడు కార్పొరేటర్గా పోటీ చేయాలి అంటే రిజర్వేషన్, ఎస్సీలకి సపరేట్గా రిజర్వేషన్, బీసీలకి సపరేట్గా రిజర్వేషన్, ఎస్టీలకి సపరేట్గా రిజర్వేషన్. ఓసీల కోసం ఎక్కడైనా రిజర్వేషన్ ఉందా? జనరల్ వారిస్తారు అందరితో పాటు మీరు అని. దానిలోకి మళ్ళీ పిచ్చి కుక్కల్లాగా ఈ రెడ్లకి పోటీగా మళ్ళీ మిగతా వాళ్ళందరూ అచ్చకపడతారు. మీ పల్లెంలో మీకు పెట్టినా కూడా మళ్ళీ పక్కడి పల్లెం మీదనే ఆశపడాలి. ఏమనంటే జనరల్ కదా అంటారు. ఇంత పోటీలో కూడా అంతమంది ఎమ్మెల్యేలు, అంతమంది ఎంపీలు గెలిచిండ్రు అంటే రెడ్ల స్ట్రెంత్ ఏంటో మీకు అర్థం కావాలి కదా. చలో మీరు కూడా మాకు రిజర్వేషన్లు వద్దు, దేహే మాకెందుకు రిజర్వేషన్లు, వీళ్ళు భిక్షం అయితే మేమెందుకు ఎత్తుకోవాలా అనేసి రండి, జనరల్లోకి రండి. ఉన్న 100 సీట్లు జనరల్ చేసి పడేస్తారు, 99 మీరే గెలుచుకోండి. మీరు బాగా తెలివికల్లోళ్ళు కదా, పైల్వాన్లు కదా, మొత్తం 99 మీరే గెలుచుకోండి. వద్దంటున్నారా? ఎవరైనా ఆపుతున్నారా? అంత సీన్ లేదు. పోటీ అనేసరికి మొత్తం వెనక్కి పోతారు. మనకి పోటీలో అన్ని తీసుకొచ్చి కడిగి తుడిచి అన్ని చేసి వంట చేసి తీసుకొచ్చి వండి తీసుకొచ్చి అందులో పెడితే తినడం కూడా మీకు బరువైతుంది. ఇప్పుడు ఇంకా మన పక్కల మీద పడి ఏడుస్తున్నారు. మీ కామెంట్లు చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఇట్లే వదిలేస్తే రాను రాను ఇంకా భయంకరంగా తయారయ్యేటట్టున్నారు. మీరు అడుక్కుంటున్నారు, అడుక్కోవడంలో కూడా ఇంత అవసరం లేదు. అడుక్కుంటున్నారు, అడుక్కోవడానికంటూ ఓ విధానం ఉంటుంది. చూడండి, బయట బిచ్చగాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏం లేదు. ఆల్రెడీ రాజ్యాంగం వ్యాలిడిటీ అయిపోయింది. రాజ్యాంగంలో రాసినటువంటి రిజర్వేషన్ల వ్యాలిడిటీ అయిపోయింది 5 yearsకే. జీవితాంతం రాజ్యాంగం 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 అని చెప్పి నిజంగా అంబేద్కర్ గారు కనుక బతికుంటే ఇలాంటి ఎదవలకానే రిజర్వేషన్లు ఇచ్చింది అని చెప్పి గుండె పగిలి చచ్చిపోతుండే. మీ అరాచకాలు చూస్తే ఇంత భయంకరంగా ఉంటున్నాయి రోజు రోజుకి. చెప్పున మీ తీర్మాన్ మల్లయ్య పటేల్కి బాగా చదువుకున్నాడేమో. నేనంటే పేదరెడ్డి బిడ్డని, నాకు పెద్దగా చదువు లేదు, కానీ మీ మల్లయ్య పటేల్ బాగా చదివిండేమో, ఆయనకి చెప్పుంది. మనం అడుక్కుంటున్నాము, రిజర్వేషన్లు రాసింది 5 ఏళ్లే, అది కూడా ఎస్సీ ఎస్టీలకే, మన పేర్లు ఎక్కడక్కడ మెన్షన్ చేయలేదు. రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చిండు? పాపం అంటరాని వాళ్ళు అయ్యో పాపం అందరితో సమానంగా కలుస్తారు, అయ్యో పాపం అని రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, అది మన హక్కు కాదు అని చెప్పుకుని వెళ్ళి కనీసం మీరు చెప్తానన్నా తెలుసుకుంటాడు. లేదు, నువ్వు భిక్షం అంటున్నావు, బిచ్చగాళ్ళు అంటున్నావు, రిజర్వేషన్లు అంటే అడుక్కున్నాడు అంటున్నావు, ఇక్కడ రాసిండ్రు అంటే రాసింది ఎక్కడన్నా చూపించండి. ఎవరికి కనిపించింది? ఎవరి దగ్గర రాష్ట్ర పుస్తకంలో ఉంది అంటే మీ దగ్గర ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఉందేమో, మీకేమైనా అంబేద్కర్ గారు స్పెషల్ గా రాసి ఇచ్చిందేమో. అందులో ఎక్కడన్నా ఇన్నేళ్ళు జీవితాంతం రిజర్వేషన్లు ఇస్తారు,
జీవితాంతం మీకు ఉచితాలు ఇస్తారు, మీరెంతో మీకంతా అన్న పదం ఎక్కడన్నా మెన్షన్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి. గల్లాలు ఎగరేసుకొని కాదు, చేతులు కట్టుకొని అడుక్కోండి రిజర్వేషన్స్. 15% కాదు, 1% ఉన్నా కూడా టాలెంట్ ఉన్నోడే గెలుస్తాడు, టాలెంట్ ఉన్నోడే సింహాసనంలో కూర్చుంటాడు. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.